నమస్కారం. కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు నిపుణులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మాకు ఉన్న కష్టాలకి సమస్యలకి తగ్గట్టు మీరు అమ్మవారి లలితా సహస్రనామాలకి తంత్రం జోడించి పరిష్కారాన్ని తెలియజేస్తూ వచ్చారు. అందులో భాగంగా మనం ఇప్పుడు 14వ ఎపిసోడ్లో ఉన్నాము. సో మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా వాటి అన్నిటికీ కూడా గురుగారు కేవలం మంత్ర సాధనతో మనకి పరిష్కారాన్ని తెలియజేస్తున్నారండి. ముందు జరిగిన 13 ఎపిసోడ్స్ కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, తప్పకుండా చూడండి. గురుగారు, ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి చాలామందికి ఏంటంటే లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. మెయిన్గా ఈ జనరేషన్లో ఏంటంటే కొన్నాళ్ళేమో పిల్లలు ఇప్పుడే మేము సెటిల్ అయ్యేదాకా పెళ్లి చేసుకోమని అలా పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఒక వయసు దాటినాక ఏంటంటే పెళ్ళిళ్ళు అవ్వటం చాలా కష్టం అయిపోతుంది. కొంతమందికి ఏంటంటే ఏదైనా కుజదోషం కానీ ఇలా ఏమైనా దోషాలు ఉండి కూడా పెళ్ళి అనేది లేట్ అయిపోతూ ఉంటుంది కదా. సో అలా పెళ్ళి త్వరగా అవ్వటం కోసం దీనికి సంబంధించిన ఏదైనా సాధన పరిష్కారాన్ని తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అండి. దీనికి లలితాసహస్రనామాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంతమంది చూడండి గురుబలం ఉండదు వివాహం అవ్వడంటే. పర్టికులర్గా వివాహానికి గురుబలం అనేది ఒకటి ఉంటుంది. అంటే మనకి ఏ పనికైనా గురుబలం కావాలి. ఒక గృహం కొనుక్కోవాలన్నా, సంతానం పొందాలన్నా, ఒక శుభకార్యం ఇంట్లో జరగాలన్నా, కొంతమంది చూడండి ఇంట్లో ఒక్క శుభకార్యం జరగటం లేదండి అని బాధపడుతూ ఉంటారు. ఆ రకంగా వివాహం అవ్వడానికి కూడా గురుబలం ఉంటుంది. అది ఒక్కొక్కసారి వాళ్ళ జన్మజాతకాల్లో అస్సలు గురుబలం సరిగ్గా లేనప్పుడు ఒక మంత్రం చేసుకుంటే వివాహం అవ్వడానికి ఉంటుంది అమ్మవారి యొక్క నామాల్లో. అది పర్టికులర్గా కొంతమందికి సప్తమ స్థానం పాడైనప్పుడు, లేదా శుక్రుడు పాడైనప్పుడు, కుజుడు పాడైనప్పుడు, పర్టికులర్గా స్త్రీ జాతకంలో కుజుడు కనుక బలంగా లేడనుకోండి, కుజుడు భర్త కారకుడు, శుక్రుడు భార్యాకారకుడు. అందుకని పురుషుడి జాతకంలో శుక్రుడిని, స్త్రీ యొక్క జాతకంలో కుజగ్రహాన్ని చూస్తాం. అందుకే కుజదోషం అంటూ ఉంటాం. ఇప్పుడు శుక్రుడు కుజుడు కదా, ఈ శుక్రకుజులు బలపడేటువంటిది ఈ యొక్క మంత్రం. శుక్రకుజులకి గురుబలం వచ్చేటువంటి మంత్రం అనమాట. తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర ఈ నామం. అంటే దీని యొక్క అర్థం ఏమిటి అంటే తారల యొక్క కాంతిని తిరస్కరించేంతగా వెలుగుతున్నాయి. ఎవరివి? నాసాభరణం అంటే అమ్మవారికి ముక్కుకు ఉండేటువంటి ఆభరణాలు. నాసికము అంటే ముక్కు, నాసాభరణం అంటే నాసికకు ఉన్నటువంటి భరణములు ఏమిటున్నాయట అమ్మవారికి అంటే ఒకవైపు పగడం ఉంది, ఇంకొక వైపు వజ్రం ఉంది, మధ్యలో బులాకి, ముత్యపు బులాకి ఉందట అమ్మవారికి. వజ్రానికి పగడానికి కారకులు ఎవరు? వజ్రానికి శుక్రుడు. అందుకే శుక్రుడికి ఎవరైనా శుక్రబలం కావాలి, లేకపోతే శుక్రుడు బాగున్నాడు జాతకంలో, ఇంకొంచెం వాళ్ళకి బాగా కలిసి వస్తున్నప్పుడు శుక్రుడు ధరిస్తారు. చాలామంది తెలియక ఈ రత్నాలు పెట్టుకునేటువంటి విషయంలో కూడా శుక్రుడు బాగాలేదు కాబట్టి పెట్టుకున్నానండి అంటాడు. ఏమంటే బాగోపోతే పెట్టుకోవడం కాదు, దానం ఇవ్వాలి దాన్ని. ఇప్పుడు శుక్రబలం లేదనుకోండి, అప్పుడు రత్నం పెట్టుకోవడం కాదు, బొబ్బర్లు దానంగా ఇవ్వాలి. అదేవిధంగా కుజబలం లేదండి అందుకే నేను పగడం పెట్టుకున్నా అంటారు. అలా కాదు, అమ్మవారికి ఎప్పుడు కూడా దానంగా ఇవ్వాలి. పగడాల దండనివ్వండి. లేకపోతే బాగుంటే కుజుడికి సంబంధించి పెట్టుకోవచ్చు. బాగోనప్పుడు పగడం పెట్టుకున్నాం అనుకోండి ఇంకాస్త కోప స్వభావం పెరుగుతుంది, అంటే అగ్రెసివ్ నేచర్ పెరుగుతుంది వాళ్ళలో. అందుకే చూడండి, మీరు రత్నాలు పనిచేస్తాయా చేయవా అనడానికి ఒక పగడం పెట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. తెలియకుండానే బాడీ హీట్ అవుతుంది, టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది, ఆ వ్యక్తికి కొంచెం తొందరగా అగ్రెసివ్ నేచర్ పెరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అమ్మవారి యొక్క నామాల్లో ఈ నామానికి ముందు ఓము, లాస్ట్లో నమః కలుపుకొని ఓం తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురాయై నమః. దీనివల్ల ఏమవుతుందంటే కుజశుక్రులుకి ప్రత్యేకగా మనకు అమ్మవారి యొక్క ముక్కు, నాసికకి వజ్రము, పగడము, మరియు అదేవిధంగా చంద్రుడికి సంబంధించినటువంటి, చంద్రుడు దేనికంటే మూమెంట్. ఇప్పుడు మనకి ఏదైనా ఒక మూమెంట్ కావాలనుకోండి జాతక చక్రంలో కూడా చంద్ర సంబంధం వస్తే ఏమంటే మీరు ఇప్పుడు ఇల్లు మారుతారని చెప్పొచ్చు, మనం ప్లేస్ మారుతారు, లేకపోతే ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. అదే చంద్రుడికి పాపగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు ఏమంటే మీకు మనసు బాగోదు, మానసికంగా ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారు కదా, మనసంతా పిచ్చి పిచ్చిగా ఉంది కదా అనొచ్చు. ఎందుకు? గోచారంలో చంద్ర సంబంధించినటువంటి పాడైనప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ చంద్రుడు ఎప్పుడైతే ఇక్కడ బులాకి లాగా మధ్యలో ఉంటుంది అమ్మవారికి, అంటే మొత్తం 3 ఆభరణాలు ఉంటాయి, ఒకవైపు వజ్రము, పగడము, బులాకి. ఆ వాటిని ఎప్పుడైతే అమ్మవారి యొక్క ముక్కుకి అటువంటి ఆభరణాలు ఉన్నాయి అని చెప్పి అనుకుంటూ ఎవరైతే చేస్తారో వాళ్ళకి గురుబలము లేకపోయినా ఎక్స్టర్నల్గా వస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనకి బాడీలో ఏదో తగ్గింది, ప్లేట్లెట్స్ తగ్గాయి, లేకపోతే పలానా వైటమిన్స్ తగ్గాయి అన్నప్పుడు ఏం చేస్తాం, ఎక్స్టర్నల్గా వాళ్ళకి వైటమిన్స్ రావడానికి
అవును. వాళ్ళు మెడిసిన్స్ మెడిసిన్స్ తీసుకోవడము ఇంజెక్షన్ తీసుకోవడం చేస్తారు. అంటే ఎక్స్టర్నల్గా వస్తుందిగా, గ్లూకోజ్ ఎక్కించుకుంటారు వాళ్ళకి గనక సరిగా ఇది లేదంటే. అప్పుడు ఏమవుతుంది అట్లా అనమాట. ఓకే. ఓకే. సో అయితే ఈ మంత్రాన్ని 40 నిమిషాలు చేయాలి ముఖ్యంగా. అయితే ఒక పసుపు కొమ్ము కానీ లేకపోతే గంధపు చెక్కతో చేసినట్టు అమ్మవారిది ఏదైనా ఒక ఇది కానీ పెట్టుకొని గంధముతో కానీ పసుపుతో కానీ ఆ మంత్రాన్ని చదువుతూ గనక చేసినట్లయితే, మీరు ప్రతి దాంట్లో ఒక షేప్ అని చెప్తూ ఉంటారు కదా, ఆకారం షేప్ కూడా చెప్తాను. 7 కోణాలు ఉండేటువంటి చక్రం ఒకటి గీసుకోవాలి. 7 కొనలు ఉన్నటువంటి చక్రం. ఇది మనం మామూలుగా చూడండి, మనం 4 చతురస్రాలు ఉంటుంది, త్రిభుజాకారం ఉంటుంది. 3 అంటే 3 కొనలు ఉంటాయి, 4 అంటే 4 కొనలు ఉంటాయి, 5 ఉంటాయి, అట్లా 7 కొనలు ఉండేటువంటిది చేసుకొని 7 దగ్గర పుష్పాలు పెట్టుకొని. ఏ కలర్ పుష్పాలు గురుగారు? పసుపు రంగు పుష్పం, ఎందుకంటే గురుబలం రావాలిగా. పసుపు రంగు పుష్పము. అదే స్త్రీలు అయితే పసుపు ఎరుపు రెండూ కలిపిన పుష్పాలు పెట్టుకోవాలి. అదే పురుషుడు గనక చేసేటప్పుడు పసుపు తెలుపు పుష్పాలు పెట్టుకోవాలి ఆ కొనలు 7 కొనల దగ్గర. అప్పుడు ఖచ్చితంగా వీరికి వివాహ సంబంధించిన ముందు కదులుతాయి. అలాగే దీంతో పాటు ఇంకొంచెం తీవ్రంగా ఉంటుంది కొంతమందికి ఈ యొక్క దోషం. అలాంటప్పుడు మీకు దగ్గరలో ఆలయంలో చెరుకు రసంతో కానీ, మనకి మిశ్రీ అంటారు తెలుసు కదా, మిశ్రీతో కానీ శివుడికి అభిషేకం చేయించాలని చెప్తుంది శాస్త్రం. అలా గనక చేసినట్లయితే వీళ్ళకి ఏదైతే దోషం ఉందో వివాహం ముందు కదలకపోవడానికి ఇక్కడ కారణం ఏంటంటే, అసలు వివాహ సంబంధించిన విషయం ఏదైతే ఉంటుందో వాళ్ళకి ముందు కదలట్లేదు, ఇబ్బంది వస్తుంది అనుకున్నప్పుడు కారణాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, వీళ్ళు పూర్వజన్మల్లో తెలుసో తెలియకో వివాహ సంబంధించిన విషయంలో, అంటే మంచి భర్త మంచి భార్య వచ్చిన వాళ్ళని హింసించడం వల్ల అదేమైపోతుంది, ఆ కర్మ ఎవరు అనుభవించాలి? మరి ఆ హింసించినటువంటి కర్మ వీళ్ళే అనుభవించాలి. కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి. అదే విధంగా సరే నేనేదో తప్పిదం చేసి ఉంటాను అందుకే వివాహం అనేటువంటిది కాలేదు అనేటువంటి భావనతో వీళ్ళు చేసుకుంటూ, అదేవిధంగా ఇంకొంచెం ఎక్కువ కర్మం బాగా తీవ్రంగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే, దగ్గరలో ఆలయాల్లో మనకి రాముడికి సంబంధించిన కళ్యాణము, దేవతా కళ్యాణాలు జరుగుతుంటాయి. అటువంటి వాటి దగ్గరికి వెళ్ళి మీకు ధనం లేదు, సేవ చేయండి కనీసం. ఇప్పుడు అందరికీ ధనం ఉండాలని రూల్ లేదు. అక్కడికి వెళ్ళి ఏదో ఒక సేవ చేయండి. లేదు మాకు బాగా డబ్బులు ఉన్నాయండి, అక్కడ మంగళసూత్రాలు ఇవ్వండి స్వామివారికి, అమ్మవారి దానికోసమని. ధనం ఉన్న వాళ్ళు అలా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు ఏమి చేసినా అనుగ్రహం వస్తుంది. కాకపోతే మీకు ధనం ఉంటే కాస్త ధన సంబంధంగా చేయండి, ధనం లేదనుకుంటే అక్కడికి వెళ్ళి ఏదైనా సేవ చేయండి. పల్లకి మోయడము, అక్కడ అన్నదానాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మీరు ఏదైనా ఒక సేవ చేయడము, అక్కడ ఏదో ఒక సాఫ్ చేయడము చేయండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఓకే గురుగారు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు 7 కోణాల్లో ఆ షేప్ తీసుకుని అందులో కుంకుమార్చన చేయాలా గురుగారు? గంధముతో చేయాలి. గంధంతో పసుపు కొమ్ము పెట్టి గంధంతో చేయవచ్చు. గంధంతో చేసుకోవాలి. దీనికి బలం ఇవ్వాలి ఏంటి అంటే, పసుపు గాని గంధం గాని మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి ఆలయాల్లో 7 ఆలయాల్లో వాటిని దానంగా ఇచ్చేసేయండి. ఒక్కసారి ఇస్తే చాలు. 7 ఆలయాల్లో పసుపు కానీ గంధం కానీ గురువారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, మంగళవారం నాడు కానీ, ఎంత మీ యొక్క స్తోమతను బట్టి 100 గ్రాములు ఇవ్వాలని 100 గ్రాములు ఇవ్వండి. లేదంటే మా దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, చక్కగా మీరు కిలో ప్యాకెట్ ఇవ్వండి, తప్పే ఉంది. మీ స్తోమతను బట్టి. ఇక్కడ ఏంటంటే భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు కిలో ఇచ్చావా, 100 గ్రాములు ఇచ్చావా, చిటికెడు ఇచ్చావా అని చూడు, ఎంత ప్రేమగా ఇచ్చావు. మీరు ఒక ఇంటికి వెళ్ళారు, వాళ్ళు మీకు ఏడుస్తూ బిర్యానీ పెడితే మీరు తీసుకుంటారా? లేదు. కానీ ప్రేమతో ఒక కప్పు టీ ఇచ్చిన ఆత్మీయంగా పలకరించి గుర్తుపెట్టుకుంటారు. కానీ ఏంటో ఎప్పుడు చుట్టాలు మా ఇంటికి వస్తూనే ఉంటారు అని అనుకుంటూ బిర్యానీ పెట్టారు, అసలు వెళ్తారా మీరు ఆ ఇంటికి? లేదు. మనుషులమే మనం వెళ్ళము, అలాంటిది ఆ పరమాత్మ ఎందుకు తీసుకుంటాడు? మనం ఇచ్చేది తీసుకోడుగా. కాబట్టి ప్రేమ, ఆత్మీయత, భక్తి, భగవంతుడికి చూపించేది భక్తి అవుతుంది. ఇలా 40 రోజుల పాటు నిత్యం చేయాలంటారు. ఓకే గురుగారు, అంటే రోజుకి ఎంతసేపు చేయాలంటారు? అంటే రోజుకి నేనైతే కామన్గా అయితే ఒక 20 నిమిషాలు వేయండి అంట, కంటిన్యూస్గా లెక్క పెట్టుకోకుండా. లేదు కొంతమంది 108 టైమ్స్ కూడా వేస్తారు. దీనికి నైవేద్యంగా కూడా అరటిపళ్ళు కానీ, పులిహోర కానీ, మామిడి పళ్ళు కానీ, అక్కడ మీ ప్రాంతంలో ఏది దొరికితే దాన్ని బట్టి మీరు పసుపు రంగు కూడినటువంటిది పెట్టాలి. ఎందుకంటే గురువు పసుపు కారణం. గురు బలం పెరగాలని మీరు చేస్తున్నారుగా, గురు సంబంధించినవి చేస్తే అది కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే గురుగారు, సో విన్నారు కదా, పెళ్ళిళ్ళు అనేవి త్వరగా కుదరాలి అంటే గురుగారు చెప్పినట్లు ఈ పరిష్కారం చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా సమస్య ఉన్నా గురుగారిని సంప్రదించాలన్నా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.